మనం క్యూబర్నెటిస్‌లో 30+ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆల్రెడీ కవర్ చేసాం. టుడే నుంచి మనం క్యూబర్నెటిస్ ట్రబుల్ షూటింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. సో, రియల్ వరల్డ్ ప్రొడక్షన్‌లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇష్యూని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏ కమాండ్స్‌ని యూజ్ చేయాలి? రూట్ కాజ్‌ని ఎలా ఫైండ్ చేయాలి? అని ప్రాక్టికల్‌గా ట్రబుల్ షూట్ సినారియోని కవర్ చేద్దాం. సో, ఈరోజు సినారియో ఏంటంటే క్యూబర్నెటిస్ పాడ్ క్రియేట్ చేసాం. బట్ అది రన్నింగ్ అవ్వకపోవడం పెండింగ్ స్టేట్‌లో ఉండిపోయింది. అసలు ప్రాబ్లమ్ ఎక్కడ ఉందో ఎలా ఐడెంటిఫై చేస్తాం. సో, దీనికి మనం ఇమేజిన్ మనం ఒక క్యూబర్నెటిస్‌లో ఒక పాడ్ డిప్లాయ్ చేసాం. బట్ kubectl గెట్ పాడ్స్ చెక్ చేస్తే మన పాడ్ పెండింగ్ స్టేట్‌లో ఉంది. ఫస్ట్ క్వెషన్ పాడ్ పెండింగ్‌లో ఉంది అంటే మీనింగ్ ఏంటి? సింపుల్ చెప్పాలంటే పాడ్ క్రియేట్ అయ్యింది. బట్ క్యూబర్నెటిస్ దానికి సూటబుల్ నోడ్‌ని ఫైండ్ చేసి షెడ్యూల్ చేయలేకపోయింది. సో, మనం ఫస్ట్ ఏం చెక్ చేయాలంటే kubectl గెట్ పాడ్స్‌ని చెక్ చేయాలి. ఇక్కడ మనం పాడ్ స్టేటస్ పెండింగ్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్ kubectl డిస్క్రైబ్ పాడ్. ఇక్కడ స్పెషల్లీ ఈవెంట్ సెక్షన్‌ని చెక్ చేయాలి. బికాజ్ షెడ్యూలర్ పాడ్‌ని ఎందుకు షెడ్యూల్ చేయలేకపోయిందో యూజువల్లీ ఈవెంట్స్‌లో రీజన్ కనిపిస్తుంది. నౌ కామన్ రీజన్స్ చూద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇన్‌సఫిషియెంట్ సీపీయూ అండ్ మెమరీ. మన నోట్స్‌లో రిక్వైర్డ్ సీపీయూ ఆర్ మెమరీ అవైలబుల్ లేకపోతే పాడ్ షెడ్యూల్ అవ్వకుండా పెండింగ్ స్టేట్‌లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన పాడ్‌కి 2 సీపీయూ కావాలనుకుందాం. బట్ అవైలబుల్ పాడ్స్ నోడ్స్‌లో 2 సీపీయూ ఫ్రీగా లేకపోతే షెడ్యూలర్ సూటబుల్ నోడ్‌ని ఫైండ్ చేయలేదు. సో, సెకండ్ రీజన్ ఏంటంటే టెయింట్స్ అండ్ టాలరేషన్స్. ఒక నోడ్‌కి టెయింట్ అప్లై చేసి ఉంటే మన పాడ్‌కి రిక్వైర్డ్ టాలరేషన్ లేకపోతే ఆ పాడ్‌ని ఆ నోడ్ మీద షెడ్యూల్ అవ్వదు. సో, థర్డ్ రీజన్ నోడ్ సెలెక్టర్ అండ్ నోడ్ అఫినిటీ. మన పాడ్‌కి స్పెసిఫిక్ నోడ్ రిక్వైర్మెంట్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాడ్ ఓన్లీ పర్టిక్యులర్ లేబుల్ ఉన్న నోడ్ మీద రన్ అవ్వాలి. బట్ మ్యాచింగ్ నోడ్ అవైలబుల్ లేకపోతే పాడ్ పెండింగ్‌లో ఉండొచ్చు. అండ్ ఫోర్త్ రీజన్ స్టోరేజ్ రిలేటెడ్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ పాడ్‌కి ఒక పీవీసీ రిక్వైర్డ్ ఉంది. బట్ పీవీసీ ప్రాపర్‌లీ అవైలబుల్ ఆర్ ఫౌండ్ లేకపోతే స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ని కూడా చెక్ చేయాలి. సో, ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే యువర్ కుబర్నెటిస్ పాడ్ ఈస్ స్టక్ ఇన్ పెండింగ్ స్టేట్. హౌ విల్ యూ ట్రబుల్ షూట్ అని your answer would be first you have to check the pod status using kubectl get pods, and then you have to use kubectl describe pod and check event section based on the events. You have to investigate possible issues like insufficient resources, taints and tolerations and node selectors and affinity, or and also need to check the storage related problems. Then you have to fix the root cause and verify that pod gets scheduled successfully. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ట్రబుల్ షూటింగ్లో డైరెక్ట్గా పాడ్ని డిలీట్ అండ్ రీస్టార్ట్ చేయడం కన్నా ఫస్ట్ రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ అవర్ Kubernetes ట్రబుల్ షూటింగ్ సిరీస్. సో నెక్స్ట్ వీడియోలో క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా ట్రబుల్ షూటింగ్ చేయాలి అని రియల్ వరల్డ్ సినారియోతో చూద్దాం.